హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, లక్కీ బయలుదేరే ముందు ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. లక్కీకి ఉదయాన్నే మెంతి రైస్ చేసేసానండి. అంటే మన గార్డెన్లో మెంతికూర వచ్చింది కదా, ఆ మెంతికూరతో రైస్ చేసేసాను అనమాట, ఫ్రైడ్ రైస్ లాగా. అదేని బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేసేసాను. ఇక వాడ బయలుదేరే ముందు ఇదిగోండి గుమ్మం ముందు ముగ్గు అయితే వేస్తున్నాను. ముందే ఇంటి ముందు ముగ్గు వేసేసి వచ్చేసానండి. ఇంకా తర్వాత ఇదిగోండి గుమ్మం ముందు ముగ్గు వేస్తున్నాను. నేను వేసేది ఇక్కడ మెలికల ముగ్గు, 9 చుక్కలు, వరుస చుక్క ఒకటి వచ్చేంత వరకు. మెలికల ముగ్గులు పెట్టడానికి భలే ఉంటాయండి. అసలు చూడ్డానికి బాగుంటాయి, పెట్టేటప్పుడు కూడా భలే సరదాగా అనిపిస్తుంది. ముగ్గులు మన క్రియేటివిటీని బట్టి ఎలా వేసినా కానీ అందంగానే ఉంటాయండి. ఇంటి ముందు ముగ్గు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి ఇంటి గుమ్మం ముందు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. ఇక తర్వాత తులసమ్మ ముందు కూడా ఎప్పుడు ముగ్గు వేసుకుంటానండి. తులసమ్మ ముందు ముగ్గు వేసుకుని అప్పుడు నిత్య పూజ చేసుకుంటాను. తులసమ్మ ముందు అయితే సింపుల్గా ఇలా కమలం ముగ్గు కానీ అష్టదళ పద్మ ముగ్గు కానీ వేసుకుంటాను. రోజు రెగ్యులర్గా చేసే పనులు మనం కొన్ని నచ్చి చేస్తాం కదండి. ఆ పనుల్లో నాకు నచ్చి ఇష్టంగా చేసుకునే పని ఈ ముగ్గు వేయటం. ఎంజాయ్ చేస్తూ చేస్తానండి. ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత తులసమ్మకి నీళ్లు పోసి అప్పుడు దీపారాధన చేస్తాను. చాలామంది తులసమ్మ ఊరికనే నిద్రపోతుందని చెప్తున్నారు. మన తులసి కుండీ సైజుని బట్టి నీళ్లు పోసుకోవాలండి. చిన్న కుండీ ఉండి మీరు పెద్ద బిదెతో కనుక నీళ్లు పోస్తారనుకోండి, ఓవర్ వాటరింగ్ అయిపోయి ఆ లోపలంతా రూట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి తులసమ్మ నిద్రపోతుంది. మనం తీసుకున్న తులసి కోట చిన్నదనుకోండి, చిన్న చెంబు పెట్టుకొని నీళ్లు పోయండి. అదే కొంచెం పెద్దదనుకోండి, పెద్ద చెంబు పెట్టుకొని నీళ్లు పోయండి. అంతేకాని రోజు ఎక్కువ నీళ్లు పోసేస్తే ఆ మట్టిలో ఉన్న సారం అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వేర్లకి ఆక్సిజన్ అందక నిద్రపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు కూడా మన కుండీకి తగ్గట్టుగా కొన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. తర్వాత నెలలో ఒక శనివారం తులసమ్మకి విత్తనాలలాగా ఈనెలు వస్తాయి కదండి, వాటిని తుంచేస్తూ ఉంటే తులసమ్మ గుబురుగా పెరుగుతుంది, గ్రీనిష్గా ఉంటుంది. తులసమ్మ దగ్గర పూజ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా చాలా కళగా ఉంది కదండి. ఇంటి ముందు ముగ్గు ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. మన పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతే కదండి ఇది. ఉదయాన్నే లేచిన వెంటనే ఇంటి ముందు ముగ్గు కంపల్సరీ వేసేవాళ్ళు. అదే ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్నాం. ఇక తర్వాత ఇదిగోండి పూజ గదిలో కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అమ్మవారికి, దేవుళ్ళందరికీ కూడా నా గార్డెన్లో పూసిన మందారాలతో చక్కగా ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతేనండి, రోజు నిత్య దీపారాధన అయితే ఇలాగే సింపుల్గా చేసేసుకుంటాను. ప్రసాదం ఏమీ చెయ్యకపోయినా, ఇంట్లో పళ్ళు ఏమీ లేకపోయినా చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టైనా దీపారాధన చేసుకోవచ్చు. ఇంట్లో ధూపం కంపల్సరీ వేసుకోవాలండి. ధూపం ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో వాళ్ళ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక ఇవాళ రెసిపీస్ విషయానికి వస్తే మా పిల్లలిద్దరూ పాకం పూరీలు చేయమన్నారండి. అందుకని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట. స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్గా కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి చేసేసానండి. అసలు పూరీలు ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్లో కొన్ని చిటికాజాలు కూడా వేసాను అనమాట, పాకం ఉండిపోయిందని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం 1 కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకుంటున్నాను. పిల్లలకి హెల్త్ పరంగా చూసుకుంటే మైదా పిండి మంచిది కాదండి. కాకపోతే వాళ్ళు అడిగినప్పుడు మనం చేసి పెట్టలేదనుకోండి, ఇక బయట ఫుడ్స్కి అలవాటు పడిపోతారు. ఇంట్లో చేసి పెట్టే ఫుడ్ హైజీనిక్గా ఉంటుంది కాబట్టి మనం హెల్త్ పరంగా ఎప్పుడు బాగానే చూసుకుంటాం. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్స్ చేసి పెట్టామనుకోండి, బయట ఫుడ్స్కి అలవాటు పడకుండా ఉంటారు. ఈ స్వీట్ని ముందు ఒకసారి పిల్లలు అడిగారని చెప్పేసి గోధుమ పిండితో ట్రై చేశానండి. గోధుమ పిండితో అంత బాగా రావు, టేస్ట్ కూడా మైదా పిండితో చేసినంత పర్ఫెక్ట్గా కుదరదు. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడో ఒకసారి కదా అని మైదా పిండితోనే చేస్తున్నాను. మైదా పిండి 1 కప్పు జల్లించుకున్నాను కదండి, అందులో కాస్త ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ అంటే పలచగా కాకుండా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు పిండిని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇదిగోండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట.
ఇప్పుడు పిండి పైన ఆరిపోకుండా ఏదైనా ఒక గిన్నె బోర్లించేసి ఉంచేసాను అనమాట. ఇక తర్వాత దీనికి పాకం పట్టాలండి, అంటే పంచదార పాకం పట్టుకోవాలి. కొలతలు అయితే చాలా సింపుల్ అండి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని పాకం మరిగించుకుంటే సరిపోతుంది. పాకం గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ఎక్కువ పాకం రావాలన్నమాట. అంటే చూస్తే పాకం మరుగుతున్నప్పుడు గరిటతో తీసి వేసినప్పుడు లాస్ట్ డ్రాప్ కొంచెం నెమ్మదిగా పడాలి. తర్వాత చేత్తో టచ్ చేస్తే కాస్త జిగురుగా ఉండాలి. ఇదిగోండి పాకం ఒక్క 2 నిమిషాలకి ఇలా మొత్తం అందులో ఉన్న పంచదార అంతా కరిగిపోతుంది. ఆ టైంలో యాలకులు పై పొట్టు కొంచెం రిమూవ్ చేసేసి ఆ గింజలు వేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీకి 3 యాలకులు వేసుకున్నానండి. ఇదిగోండి దాంతోపాటుగా కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను. కుంకుమ పువ్వు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత పాకం కలర్ కూడా చేంజ్ అవుతుందండి, కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది, చూడటానికి బాగుంటుంది అనమాట. మీ దగ్గర కుంకుమ పువ్వు కనుక లేకపోతే స్కిప్ చేసి వచ్చేయండి, టేస్ట్లో ఏమాత్రం తేడా రాదు, బాగుంటాయి. ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇక లాస్ట్లో పాకం కట్టేసి కొంచెం నిమ్మరసం పిండి మూత పెట్టేసుకోవాలి. పిండి నానేలోపు పాకం రెడీ చేసేసుకున్నాం కదండి. పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, పూరీలు బాగానే పీలుస్తాయి. అంతే తప్ప పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి, కొంచెం వేడి చేసి అప్పుడు వేపిన పూరీల్ని పాకంలో వేసుకోవాలి. ఇదిగోండి నానిన పిండి ముద్దని ఇలా మరలా చేత్తో బాగా కలుపుకొని అప్పుడు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేసిన క్వాంటిటీకి ఒక 6 భాగాలుగా చేసుకున్నానండి. వీటిని అన్నిటినీ కూడా పొడిపిండి జల్లుకొని పల్చగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సండే టైమ్స్లో అది అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదండి, అప్పుడు మనం ఎన్వి వండుతాం కదా, అప్పుడు ఏదైనా స్వీట్ కనుక తినాలనిపించింది అనుకోండి, ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మైదా పిండిని మనం ఎంత వీలైతే అంత పల్చగా ఇలాగా చపాతీలాగా చేసుకోవాలన్నమాట. బాగా పల్చగా చేసుకోవాలి. మిగిలిన పిండి ముద్దలన్నిటినీ కూడా ఇలాగే చపాతీలాగా చేసేసుకుంటున్నాను. బాగా పల్చగా చేసుకోవాలండి, అప్పుడే మనకి పూరీలు చక్కగా పొరలు పొరలుగా ఉండి లోపల వరకు చక్కగా వేగి పాకం కూడా చక్కగా పీలుస్తాయి అన్నమాట. లేదంటే లోపల మందంగా ఉండిపోయి పూరీల టేస్ట్ అంత బాగోదు. ఇదిగోండి పూరీలని ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూరీ తీసుకొని మధ్యలో కొంచెం నెయ్యి, కొంచెం పొడిపిండి చల్లుకొని ఆ చపాతీకి మొత్తం అప్లై చేసి దానిపైన ఇంకొక చపాతీ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఇలాగే మొత్తం చపాతీలన్నీ కంప్లీట్ అయ్యే వరకు చేయాలండి. నెయ్యి పొడిపిండి చల్లి పైన ఒక చపాతీ పెట్టినప్పుడు కొంచెం చేత్తో ప్రెస్ చేస్తే 2 కూడా అతికినట్లుగా ఉంటాయన్నమాట. ఇదిగోండి చపాతీలు ఒకదానిపైన ఒకటి పెట్టి మధ్య మధ్యలో నెయ్యి పొడిపిండి చల్లుతూ ఇలా అన్నీ కూడా అరేంజ్ చేస్తాను. మొత్తం చపాతీలన్నీ పెట్టిన తర్వాత ఒకసారి చేత్తో గట్టిగా ఇలాగ అదుముకొని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. మొత్తం రోల్ చేసేయకూడదండి. ఇదిగోండి ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఆపి ఎడ్జెస్కి కొంచెం వాటర్ అప్లై చేసుకుని గట్టిగా రోల్ చేసుకుంటే ఎడ్జెస్ నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్నంతా కూడా చిన్న చిన్న రోల్స్ లాగా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. చూడండి ఇలా పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇలా పొరలు పొరలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని కొంచెం పొడిపిండి అప్లై చేసి గట్టిగా కాకుండా కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేసి చపాతీ కర్రతో ఇలా చిన్న పూరీలాగా చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నవన్నీ ఇలా చిన్న చిన్న పూరీలాగా ఒత్తేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి నూనె అయితే పక్కన ఆల్రెడీ పెట్టి ఉంచానండి. పూరీలు వేపడానికి నూనె బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేయకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా మరిగించుకోవాలి. బాగా వేడి చేసేయకూడదండి, నూనె మీడియం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి. పూరీలు వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ మధ్యలో కొంచెం గరిటతో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసామనుకోండి, ఆ లోపల పొరలన్నీ విడి బయటకు వస్తాయి అన్నమాట. చూడండి గరిటతో అలా ప్రెస్ చేయడం వల్ల ఈ పొరలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇలా వేగిపోయిన తర్వాత పూరీలను తీసేసి డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవటమే. వేయంగానే పాకం పీల్చేస్తాయండి, చక్కగా పీలుస్తాయి. పూరీల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
నేను ఫస్ట్ బ్యాచ్గా 3 వేసాను కదా, ఈ 3 తీసి పాకంలో వేసేసాను. ఇంకా తర్వాత మరో బ్యాచ్గా ఇంకొక 3 వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, అప్పటికప్పుడు చేసేసి పిల్లలకు పెట్టేసామనుకోండి ఇష్టంగా తింటారు. స్వీట్ ఇష్టపడే వాళ్ళు బయట నుంచి తెప్పించే పని లేకుండా అప్పటికప్పుడు చేసేవంటే ఇవేనండి, ఇంట్లో ఉండి ఇవి చేసుకుంటే సరిపోతుంది. మనమే డైరెక్ట్గా చేసి పెట్టామనుకోండి ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. చూడండి పూరీలు పాకం చక్కగా ఇలా పీల్చుకుంటాయి. చక్కగా ఇలా పాకం పీల్చిన పూరీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన పూరీలు ఫ్రై చేసుకుని పాకంలో వేసేసి అవి కూడా తీసేసుకున్నానండి. మా పిల్లల్ని అడిగితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి అని అన్నారు కాబట్టి ఇలా చేశానండి. మీకు కనుక ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం వేపుకోండి, సరిపోతుంది. చూడండి పాకంను అసలు ఎంత బాగా పీల్చాయో, జ్యూసీగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా తర్వాత పాకం మిగిలిందండి, పాకంని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకొంచెం పిండి ముద్ద కలిపి ఇదిగోండి ఇలా చిట్టి కాజల్లాగా వేసేసాను. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి, పాకంను కూడా మొత్తం చక్కగా పీల్చుకున్నాయి. నేను చేసిన స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక నచ్చిందనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఇక్కడ వచ్చేసి వంకాయ బంగాళదుంప కూర చేస్తున్నానండి. ముందు మూకుడులో కొంచెం నూనె వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు, దాంతోపాటుగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వాటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్కి మా పిల్లలిద్దరికీ కూడా వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కాకపోతే వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి చూసారా, వాటితో కనుక గుత్తి వంకాయ చేస్తే తింటారు. ఈ వంకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ నాకు ఇష్టం కదా. పిల్లలిద్దరికీ ఉదయం రైస్ చేసి పెట్టేశాను కాబట్టి ఈ వంకాయలు తెప్పించి అప్పుడే 3 days అయిపోతుందండి. ఇంకా వండేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా వంకాయ బంగాళదుంప కూర వండేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందే వంకాయలు బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచానండి. అవి వేసేసాను. అవి కూడా కాస్త మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలి. ముందే టమాటాలు కనుక వేసేసామనుకోండి బంగాళదుంపలు సరిగ్గా ఉడకవు. అందుకని అవి 2 కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి టమాటాలు కూడా వేసేసి అవి కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కూరకి తగినంతగా ఉప్పు వేసేసి 1 నిమిషం మనం వేసిన కారం పచ్చివాసన పోయేంత వరకు కూరలో ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి తగినన్ని నీళ్లు వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించామనుకోండి వంకాయ బంగాళదుంప కూర రెడీ అయిపోతుందండి. చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు మసాలాలు ఏమి వేయకుండా ఇలా వండుకున్న కూర అసలు ఎంత కమ్మగా ఉంటుందేనండి. రసం కూడా అవసరం లేదు. పెరుగన్నంలో కూడా నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మన వీడియోకి ఒక్క లైక్ చేసి మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.